కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు అభివృద్ధి కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు టీఆర్ఎస్ చెట్టు కట్టు కట్టు పచ్చని మామిడి ఆకై మెరిసాడే అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే సబ్బండ వర్ణాల జాతుల్లో జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు అరే తండాలకు పంచాయతీలుగా జీవం పోసాడే మన బంజారా బిడ్డల భవితకు బాటలు వేశాడే పగలు రాత్రి లాంతర్తానై వెలుగులు చిలికాడే మన పల్లె పట్నం నిరంతరంగా విద్యుత్ చిందాడే ముస్లింల గురుకుల విద్యా షాదీ ముబారక్ తో మైనారిటీ జాతికి ఆత్మ బంధువయ్యాడే ఈ 4 నర్తం ఎండ్లలో వ్యూహంతో పునాదులేసెను రేపటి కోసం వేద్దాం ఓటు టీఆర్ఎస్ కి అందిద్దాం గెలుపు తెలంగాణ నేల మీద వేద్దాము ఓటు కారు గుర్తు కేద్దాం ఓటు ఓ గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ నేల మీద వేద్దాము ఓటు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు అభివృద్ధి కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు టీఆర్ఎస్ చెట్టు కట్టు కట్టు మామిడి ఆకై మెరిసాడే అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లి
నిలిచాడే రైతుగా పుట్టి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ఘట్టం మొదలైనప్పటికీ ఇంకా నామినేషన్లు అనేటివి ఇంతవరకు ఎవరు వేయలేదు. కానీ నామినేషన్ల పత్రాలు తీసుకోవడం మాత్రం రికార్డ్ స్థాయిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు రైతులు అదేవిధంగా ఎర్రజొన్న సంబంధించిన రైతులు భారీ ఎత్తున నామినేషన్లు వేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికే నామినేషన్లు కొనుగోలు చేయడం జరిగింది. తదితర అంశాల మీద అసలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీపతి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్టయితే చాలా స్పెషల్గా కనబడతా ఉంది. ఏందనుకుంటున్నారు? నిజామాబాద్ బేసికల్గా రైతు బేస్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. అంటే రైతుల సంఖ్య ఎక్కువ ఉండడం, అలాగే వ్యవసాయంపై ఆధారపడ్డలు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. జనరల్గా మనం గత ఎన్నికల్లో చూసుకున్నప్పటికీ రైతులు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళ విజయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చాలా ఎన్నికల్లో చాలా సందర్భాల్లో కూడా రైతుల మెజారిటీయే విజయానికి మెయిన్ కారణం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చూస్తే పసుపు ఎర్రజొన్న రైతుల ప్రాబ్లం చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవాలి. గత 10-15 రోజులుగా, ఒక నెల రోజులుగా కూడా రైతులు తీవ్రయత్న ఉద్యమాలు చేయడము, ఆర్మూరులో కానీ ఆర్మూరు ఈ ప్రాంతం నుంచి మొదలుకుంటే బాల్కొండ నియోజకవర్గం నుంచి మొదలుకుంటే జగిత్యాల వరకు కూడా ఇటువైపు నిర్మల్ జిల్లా వాసులు ఈ ప్రాంత రైతులంతా కూడా పంటల మద్దతు ధర కోసం, పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్నారు. అయితే వాళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇంతవరకు స్పందించలేదు. వాస్తవానికి వాళ్ళ సమస్య కీలకమైనది, ప్రధానమైందని కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఎకరానికి 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టే పసుపు రైతుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమ్ముకుంటే 70-80 కూడా చేతికి రావడం లేదు. అంటే కనీసం పెట్టుబడుల్లో చేతికి రాని వ్యాపారం చేయాలంటే ఏ వ్యక్తి కూడా ఒప్పుకోడు. అలాంటిది మన జిల్లా రైతులు, నిజామాబాద్ జిల్లా రైతులు తమ చెమటోడ్చి కుటుంబం అంతా కష్టపడి ఈవెన్ పెట్టుబడులు రాని పరిస్థితుల్లో ఒక డిమాండ్ పైకి తీసుకొచ్చారు. అంటే కనీసం మా పుట్ట నింపండి, మా కష్టానికి సొమ్మి అని ప్రభుత్వాలను కోరినరు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఏదైతే మద్దతు ధర రైతులు కోరుతున్నారో ఇటు పసుపు కానీ ఎర్రజొన్న కానీ దానికి సంబంధించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది అని అంటున్నారు కదా. దాన్ని ఎట్లా మనం పరిగణలోకి తీసుకోవాలి? అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంత వాసులుగా మన రైతులు వివిధ వృత్తులకి, వివిధ ఉద్యోగులకి గవర్నమెంట్ ఎట్లా సర్వీస్ చేస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఎన్ని రకాల పెన్షన్స్ ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. 4,000 అలాంటి యాంగిల్లో రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా ఏదో ఒక సహాయం ఉండాలి. ఆల్టర్నేట్గా వాళ్ళ పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. రిప్రజెంటేషన్ చేయండి. మన ఎంపీలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఎంపీ కవిత గారు ఉన్నారు. ఆమె అట్లాంటి వాళ్ళు ఢిల్లీ లెవెల్లో ప్రయత్నం చేసి మా పసుపు రైతులను ఆదుకోండి, మా ఎర్రజొన్నకి ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేయాలి. జనరల్ అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి కూడా వాళ్ళకి సాధ్యం కాలేదన్న విషయం వేరే విషయం. అయితే సమస్య వచ్చినప్పుడు ఆ రకంగా స్పందించి ఉంటే ఈ రైతుల సమస్యలు ఇంతవరకు వచ్చేటి కాదు. ఇంకా బేసికల్గా సీరియస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు రైతులంతా. సరే 1000 మంది అంటున్నారు, 1000 మంది వస్తారా, 100 మంది వస్తారా, సబ్జెక్ట్ వేరే. కానీ రైతులు వచ్చి నామినేషన్ వేయడం అనేది ఈవెన్ ఒక ఇండియా హిస్టరీలోనే కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే రైతులకు ఆ స్థాయిలో ఆవేదన, ఆ స్థాయిలో ఒక ఏమంటారు దానికి సంబంధించిన భద్రత లేని విషయం వల్ల స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అంటే ఈ విషయంలో కూడా పార్టీలుగా ఆలోచిస్తే కొద్దిగా రైతులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ మద్దతు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా విజయం సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు మనం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్లయితే గత చరిత్రలో ప్రతిసారి కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ రంగం, ముఖ్యంగా వ్యవసాయం పైనే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఆధారపడి ఉంది, రైతుల మీదనే ఆధారపడి ఉంది. రైతులు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే ఆ పార్టీ విజయం సాధిస్తుందని అనుకోవచ్చు. తప్పకుండా రైతులు అనేటోళ్ళు కీలకం. అంటే ఈవెన్ మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎంత కీలకమో రాజకీయ రంగంలో కూడా రైతులు అంతే కీలకం. వాళ్ళ మెజారిటీ ఓట్ బ్యాంక్ రైతులే. వాళ్ళను సామూహికంగా ఉపయోగలిగితే, అంటే ఒక గ్రూప్గా ఉపయోగలిగితే విజయం సక్సెసే. ఆల్రెడీ సీఎం కేసీఆర్ చేసిన కార్యక్రమాలు మొన్నటి విజయానికి కూడా అవే ప్రధాన కారణమని మనలాంటి విశ్లేషణలు చాలామంది వచ్చినాయి, సర్వేలు కూడా చెప్పినాయి. వాస్తవానికి రైతుల యాంగిల్ ఆలోచించిన ఏ ప్రభుత్వంకైనా లైఫ్ ఎక్కువ ఉంటుంది. రైతుల నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్లకు లైఫ్ తక్కువ ఉంటుంది. ఓపెన్గా మామూలుగా వేరే వర్గాల ఉద్యోగులు కానీ, కూలీలు, అట్లాంటి వర్గాలకు టైం బీయింగ్ హెల్ప్ చేయడం అనేది ప్రభుత్వాల విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది, పాలకుల విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. కానీ రైతు అనే పర్సన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి పాలకుడు ఆదరించి తీరాల, వాళ్ళకు ఒక లైఫ్ చూపించి తీరాల. అది సామాజికంగా అవసరము, రాజకీయంగా అవసరము. ఇప్పుడు నిజామాబాద్ పరిస్థితి కూడా అదే. రైతులను మచ్చిక చేసుకోగలిగి వాళ్ళని ఒప్పించగలిగితే ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా గెలవడానికి అవకాశం ఉంటాయి.
ఇప్పుడు మనం ఏదైతే నల్గొండలో గతంలో 1994లో ఫ్లోరైడ్ నీటి కోసం అక్కడ బాధితులందరూ కూడా చాలా ప్రభుత్వాలను మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో అక్కడ స్థానికులందరూ కూడా ఫ్లోరైడ్ నీటిని సాధించుకునేందుకు సుమారు 384 మంది ఈ యొక్క పోరులో పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. బ్యాలెట్ ఆ విధంగా ఉంటే ఎన్నికలు కూడా అక్కడ రద్దు చేసి మళ్ళీ తిరిగి ఆ 384 బ్యాలెట్ నమూనాను ముద్రించేసి అక్కడ ఎన్నికలు జరపడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఆ విధంగానే ఉండబోతుంది అనుకోవచ్చా? వాస్తవానికి ఇప్పుడు రైతుల సమస్య డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు చేసిన రీతిగానే మేము పోరాటం చేయాలని రైతులు డిసైడ్ చేశారు. నేను కూడా నిన్న ఈరోజు మాట్లాడడం జరిగింది. నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి వచ్చిన రైతులను స్పష్టంగా అడిగినప్పుడు వారు అదే చెప్తున్నారు, సార్ మా నిరసనని మా ఆవేదనని ఏదో ఒక రూపంలో మేము పార్టీలకు కానీ ప్రభుత్వాలకు ఈ నాయకులకు చేరవేయాలంటే మాకు ఇదే ఏకైక మార్గం. దీంట్లో మేము ప్రచారం చేసి గెలుస్తామా, ఫైట్ చేస్తామా, ఓడిపోతామా, ఓట్లు వస్తాయా రావా అనేది మా కాన్సెప్ట్ కాదు. మా ఆవేదన అనేది కేవలం నిరసన ఢిల్లీ స్థాయికి పోవాలా. ఇప్పుడు నిజానికి మీరు మొదట మనం అనుకున్నట్టు పసుపు అనేది మద్దతు ధర అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, ఢిల్లీ స్థాయిలో జరగాల. సరే మన నాయకులు ప్రయత్నం చేసిర్రా వేరే విషయం, కానీ ఈ సమయంలో ఈ ఎలక్షన్ పీరియడ్లో కనీసం ఇట్లా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయిలో నామినేషన్లు వేయడం వల్ల విషయం ఢిల్లీ వరకు వెళ్తుంది. ఆ టైంలో అయినా కానీ ఢిల్లీ పాలకులు కావచ్చు, రేపు వచ్చే ప్రభుత్వం కావచ్చు, మన నిజామాబాద్లో పసుపు రైతుల సమస్య ఇట్లా ఉంది, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి నిరసనకి వ్యక్తమైంది అనే విషయం ఆలోచిస్తారనేది రైతుల ఉద్దేశం. అవసరం వాళ్ళు చెప్తున్న విషయం కూడా అదే. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం పాల్పరలిస్తున్న బీజేపీ సంబంధించిన పార్టీ నాయకులు కూడా పసుపు రైతులకు కానీ ఇటు ఎర్రజొన్న రైతులకు కానీ ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వడం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే వాస్తవానికి ఈ విషయం ఢిల్లీ స్థాయికి వెళ్ళింది. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, మనకున్న సమాచారం ప్రకారం గతంలో రైతులు రోడ్ల మీద నిరాహార దీక్షలు చేయడము, రోడ్డు నిర్బంధాలు చేయడము, కుటుంబాలతో సహా కలిసి వచ్చి ఆందోళన చేయడం విషయంలో ఢిల్లీకి సమాచారం పోయింది. కాకపోతే ఢిల్లీ నాయకత్వం ఈ విషయంలో ఎందుకు పట్టించుకోలేదు అనే విషయం కూడా మనం ఆలోచించాలి. ఓటు బ్యాంకు వ్యవహారాలు కావచ్చు, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కావచ్చు. అంటే నిజామాబాదు, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల రైతుల కోసమే సీరియస్ డిసిషన్ తీసుకోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళకున్న ఈక్వేషన్స్, వాళ్ళకున్న వాల్యూస్ వేరే ఉంటాయి. ఆ యాంగిల్లో దీన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అయితే దీన్ని క్రాస్ చేయడానికి, అంటే దీన్ని అధిగమించి ప్రభుత్వాల నుంచి స్పందన తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పరంగా కానీ ఒక ప్రయత్నం జరిగి ఉంటే ఈరోజు జరిగే సమస్య ఎదురయ్యేది కాదేమో నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ రైతులు కూడా వెళ్ళి కలవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టమైన హామీ అనేది ఇచ్చినట్టు ఎక్కడ కూడా అయితే కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, టీఆర్ఎస్ పార్టీల విషయం ఆలోచిస్తే ఎవరికి వారు ఓట్ల కోసం హామీలు ఇవ్వడం సహజం. ఈ సందర్భంగా మనం ఇంకో విషయం చర్చ చేయాలా. నిజాం షుగర్స్ ఉంది, చెరుకు రైతులు, దానిపై ఆధారపడ్డ చెరుకు రైతులు వందలాది కుటుంబాలు ప్రస్తుతం దిక్కుమొక్కు లేక పడిపోయినాయి. ఆ చెరుకు ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, టీఆర్ఎస్లో హామీ ఇచ్చారు. దాన్ని తిరిగి తెరిపిస్తామని కొందరు, లేదు రైతులకు వేరే ఆల్టర్నేటివ్ ఉపాధి చూపిస్తామని కొందరు అన్నారు. ఆ విషయం మరుగున పడిపోయింది. సరే రైతుల ఆల్టర్నేట్ పంటలకు వెళ్ళిపోయారు, ఇప్పుడు సెటిల్ అయిపోయారు, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నప్పటికీ ఆ రైతు సమస్య అనేది క్రమంగా మారుతుందే తప్ప పూర్తిగా పరిష్కారం కావడం లేదు. సమస్యలు అనేటివి మారుతున్నాయి. ఇప్పుడు చెరుకు రైతులు, ఇప్పుడు పసుపు ఎర్రజొన్న రైతులు వచ్చారు, కొంతకాలం మొక్కజొన్న రైతులు, కొంతకాలం వరి రైతులు, ఏ రకమైన రైతులు అయినప్పటికీ పంట పండించే వాళ్ళకి ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఆ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల మాత్రమే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాంటి ఎన్నికల సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలంటే ఈ పార్టీలు ఎజెండాలో పెట్టడమా, లేదు సీరియస్గానే ఒక స్టెప్ తీసుకోవడమా చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు అందుకోసం అంటే దేశంలో మొన్న కరీంనగర్ జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది కదా, దేశంలోనే మనం శాసించే స్థాయికి ఎదిగినప్పుడే మన సమస్యలు పరిష్కరించుకోగలుగుతాము అని చెప్పేసి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు కనబడతా ఉంది. మరి దీన్ని విజయం సాధిస్తాడనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? శాసించాలనుకున్నప్పుడు రాజకీయ నాయకుడికి రాష్ట్ర బాధ్యతలు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిలో కష్టపడితే ఈ స్థాయి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ ఇప్పుడు పసుపు రైతుల సమస్యతో పాటు ఇంకా జాతీయ స్థాయిలో పరిష్కరించే అంశాలు కొన్ని, అంటే కేసీఆర్ చెప్పినట్లుగా కరీంనగర్లో కొత్త జాతీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది, నేను పెట్టే అవకాశాలు ఉన్నాయనే విషయం ఆయన చెప్పిన సందర్భంలో జాతీయ స్థాయిలో చర్చించాల్సిన విషయాల కోసం ఒక పవర్ఫుల్ లీడర్ కూడా అవసరమే జాతీయ స్థాయిలో. అంటే ఒక ఈక్వేషన్స్, అంటే ఒక అంచనా, ఒక ప్రణాళిక, ఒక వ్యూహంతో వెళ్ళాల్సిన నాయకత్వం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఏం చేయాలనే విషయమై ఆ టీఆర్ఎస్ నాయకులకు కానీ కేసీఆర్ గారికి కానీ ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తున్నారో జాతీయ స్థాయిలో కూడా ఒక వ్యూహాన్ని ఒక ప్రణాళికను అమలు చేయగలిగితే సక్సెస్ కారణం అవుతుంది. ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటి స్థానిక చిన్న చిన్న విషయాలు కూడా ఆ టైంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో నాటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా రైతు సమస్యలు అనేవి పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. అదేవిధంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ సంబంధించిన పరిశ్రమలు కూడా ఏర్పాటు అయితే చాలా మటుకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ మటుకు కనబడుతున్నాయి అనుకోవచ్చా మనం? అవసరం ఉంది. యాక్చువల్గా వ్యవసాయ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలే. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన ప్రత్యేక పంటలు పండుతున్నాయి. ఈ పంటలను మనమే డెవలప్ చేసి మన దగ్గరే ప్రొడక్ట్ చేసుకోవాల్సిన ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల రైతులకు లాభము, దాంతోపాటు ఉపాధి మార్గాలు పెరుగుతాయి. పరిశ్రమలు రావడం వల్ల ఈ ప్రాంతంలో యూత్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అట్లాగే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఫైనాన్షియల్గా కూడా మనకి ఇక్కడ ఉండే ప్రజలు కానీ వ్యాపారులు దాని మీద ఆధారపడే ఉద్యోగులు అదొక అవసరం. కాకపోతే ప్రభుత్వాలు ఆలోచించకపోవడం అనేది ప్రధాన సమస్య. ఈ రైతును ఆదుకునే విషయం మొదలు ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఆలోచించలేదు. మన జిల్లా పరిధిలో స్పెషల్గా ఆలోచిస్తే కామారెడ్డి సరౌండింగ్స్లో హైదరాబాద్కి సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ దూరం ఉంటుంది కామారెడ్డి జిల్లా కేంద్రం. ఆ సరౌండింగ్స్లో 18 టెక్నికల్ ఫ్యాక్టరీలు మంజూరైనాయి లాస్ట్ 1 to 1.5 ఇయర్లో. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ అవి స్పెషల్లీ అంటే ఈ పొల్యూటెడ్ బేస్డ్ కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల అది ఎక్కడో అంటే ఫ్యాక్టరీ నిర్వాహకులకు లాభం ఉండొచ్చు, దానిపైన కొన్ని వేల మంది ఉద్యోగం పొందుండొచ్చు. కాకపోతే టెక్నికల్గా మన భౌగోళికంగా ఆలోచిస్తే మన ప్రాంతానికి ఏం ఉపయోగం లేదు. అదే ప్లేస్లో 18 ఒక 8-10 అగ్రి బేస్డ్ పరిశ్రమలు వచ్చి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న ఉన్నది, సోయా ఉంటుంది, చెరుకు ఉంది, చెరుకు బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇంకా ఆ ఏరియాలో ఒకటి ఈ ఏరియాలో ఒకటి బోధనలో ఉంది పాత అట్లాంటి ఫుడ్ పార్క్స్ ఇట్లాంటి ఈ డెవలప్ చేయడం వల్ల రైతులకు మెయిన్ ఉపయోగం జరుగుతుంది. ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నామో రైతు సమస్యలు అనేవి కొంతలో కొంత పర్సెంటేజ్ ఆ సమస్యలు దూరం అవుతాయి. ఆయనకు పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తాయి, కనీసం కొద్ది గొప్ప లాభాలు చేతికి వస్తాయి. అంటే ఈ యాంగిల్లో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలా, వాళ్ళ యాక్టివిటీస్ని కూడా డెవలప్ చేయాలి. అప్పుడు ఈ రైతు సమస్య కావచ్చు ఇట్లాంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే అవసరం కూడా పార్టీలకు అవసరం లేదు. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏదైతే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రైతులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా వాటిపై దృష్టి పెట్టేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రీతంతో శ్రీనివాస్, K6 న్యూస్. మన పార్టీ అభ్యర్థిగా మన హిందూ చెల్లెమ్మ కవితమ్మ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ 3 మాసాల క్రితం ఇదే గ్రౌండ్ లో మనం సమావేశం జరుపుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రోజు ఇదే జోష్తో ఇంతే ఉత్సాహంతో వచ్చాం. కానీ ఆ రోజు మన మనసులో మరి మన మెజారిటీ ఎంత ఉండబోతుంది అసెంబ్లీకి అని ఒక అనుమానం, నియోజకవర్గంలో సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ సీట్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.